ఈరోజు మహబూబాద్లోని గురుకుల పాఠశాల బాలికల దగ్గర మనం ఇప్పుడే ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. 480 మంది విద్యార్థులకు గాను 450 మంది ఉన్నారు. నేను పొద్దునే వాళ్ళు అల్పాహారం తీసుకునే సమయానికి వచ్చాను. చాలా అధ్వానంగా, చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. మరి నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాద్ మరి సొంత నేను పుట్టిన గడ్డ కాబట్టి అనేక గురుకులాలు ఉన్నా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నా, కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నా, ఒక ఇంటిగ్రేటెడ్ బాలికల గురుకుల పాఠశాల తీసుకురావాలని, అది మరి కేజీ నుంచి పీజీ విద్య అందులో బోధించే విధంగా ఒకేసారి గురుకుల పాఠశాలను మంజూరు చేయడం కావచ్చు, దానికి కావలసిన మొత్తం స్టాఫ్ని అలాగే 12 కోట్లతో బిల్డింగ్ని కూడా ఆ రోజు నేను శాంక్షన్ చేయడం జరిగింది. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు 3వ సంవత్సరం, 3వ బ్యాచ్ ఇప్పుడు మరి రన్ అవుతూ ఉంది. ఇంకా ఈ అద్దె భవనంలోనే నడిపిస్తున్నారు. విద్యార్థులను చూస్తే చాలా జాలి, బాధ మరి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన మరి కొనసాగుతున్నప్పటి నుంచి అనేక మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు. అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి సొంతంగా కలెక్టర్లకు విన్నవించుకోవడానికి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అనేక మంది విద్యార్థులు కల్తీ ఆహారం తిని హాస్పిటల్ పాలైనరు. ఆ రోజు కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా, విదేశాలకు వెళ్ళే విధంగా, మరి దేశానికి ఆదర్శంగా ఉంటే ఈరోజు ఇక్కడ విద్యార్థులందరూ హాస్పిటల్ బెడ్ ఎక్కే విధంగా మరి రోజు భయపడి మరి స్ట్రెంత్ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. సామాన్యుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యార్థులను బలి తీసుకుంటా ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లుందో నేను మనసు పెట్టి ఇచ్చింది చూద్దామని వస్తే, ఇక్కడికి వస్తే మనసంతా కలిచి వేస్తూ ఉంది. అక్కడే తినడం, అక్కడే కడుక్కోవడం. నిన్నటి నుంచి ఆ ఎంగిలి మెతుకులు ఉంటే కూడా ఊడ్చేవాళ్ళు లేరు. ఒక స్వీపర్ ఉంది, ఒకతనే వంటవాడు ఉన్నాడు. 450 మందికి మరి ఇవాళ మీరే ఇప్పుడు అన్నం చూసిండ్రు. ఆ దొడ్డు బియ్యం వస్తున్నాయి, గంజి బియ్యం వస్తున్నాయి, వండలేకపోతున్నామని చెప్తున్నారు. ఒకవైపు సన్న బియ్యం ఇస్తున్నాం, 40% మెస్ ఛార్జీలు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినామని గొప్పలు చెప్పడం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము ఒక కమిటీ వేసి గురుకుల బాట పడితే ఒక్కరోజు తూతు మంత్రంగా ముఖ్యమంత్రి, మంత్రులందరూ మరి గురుకుల పాఠశాలలో నిద్రించడం కాదు, మీరు దీన్ని కొనసాగించాలి, సమీక్షించాలి. ఈ సంబంధిత శాఖ మంత్రి ఏమో పనికిరాని శాఖలు నాకు ఇచ్చిండ్రు, దీంట్లో ఏం పసలేదు, నిధులు లేవని చెప్తా ఉన్నాడు. కానీ ఇవాళ మీరే చూస్తున్నారు, పొద్దున్నే మరి ఇంత ముద్దలాగా వండిన అన్నాన్ని మెనూ మారింది అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రుల మనసు మారాలి. మీరు కూడా మనసు పెట్టి మీ పిల్లలైతే ఎట్లా పెడతారో, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వాన్ని నమ్ముకొని పాఠశాలలకు వస్తే ఇలాంటి దుస్థితి ఉండడం శోచనీయం, దుర్మార్గం. తెలంగాణ ఏర్పడే వరకు 273 గురుకులాలు ఉంటే కేసీఆర్ గురుకుల విద్య పేదవాళ్లకు మరి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది, ఒక మంచి విద్యని ఇస్తుందని భావించి 1018 గురుకులాలని స్థాపించి మరి చక్కటి బోధనతో పాటు చక్కటి భోజనాన్ని ఆ రోజు పెట్టాం. కానీ మేము గొప్పగా చెప్పుకున్నాం, కేసీఆర్ గారి మనోడు ఏది తింటున్నాడో గురుకుల విద్యార్థులు అదే తింటున్నారని. కానీ వాళ్ళ దుర్మార్గం. మరి నిజంగా ఇటువంటి బియ్యాన్ని, ఇటువంటి అన్నాన్ని, ఈ మెనూని ఇంకెవరు తినలేరు. సమీక్ష లేదు, పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి నేను కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞప్తి చేస్తాను, కాంట్రాక్టర్లకు. మరి ఇంత చిన్న భవనంలో ఆ రోజు సంవత్సరం కోసమనే మొదలుపెట్టాం, కానీ 3 సంవత్సరాలు కావస్తుంది. నేను 12 కోట్ల రూపాయలతో వేసిన శిలాఫలకం ఇప్పటికీ పిల్లర్లు కూడా లేవలేదు. 8 ఎకరాల జాగనిచ్చి అక్కడ విద్యార్థినులు కాబట్టి భవిష్యత్తులో దాంట్లో మరి MBA వరకు తీసుకెళ్లాలని, కేజీ నుంచి పీజీ వరకు తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. వాళ్ళ పిల్లలు ఇంత అవస్థ పడటం చాలా శోచనీయం, దుర్మార్గం. ఇప్పుడే RCO గారితో, ప్రిన్సిపాల్తో మాట్లాడాను. ఎవరో ఇంకా కూరగాయలు రాలేదు. ఈరోజు వండుకునే కూరగాయలు నర్సంపేట నుంచి వస్తాయి. మాన్కోట్లో కూరగాయలు లేనట్టు
నర్సంపేట నుంచి వస్తాయట. ఆ బియ్యం ఇచ్చేవాడు నాకు ఈ నెలే అయిపోయింది జూలై, నేను ఇప్పుడు ఏదో మీకు నా దయతోని పెడుతున్నాను మాట్లాడుతున్నాడు. ఎప్పుడు టెండర్లు పిలవాలి, ఎవరికి ఇవ్వాలి, దాని మీద సమీక్ష ఎవరు చేయాలనేది సోయి లేకుండా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వం, పర్సెంటేజ్ల ప్రభుత్వం నడుస్తుంది. మీ పర్సెంటేజ్లు మీరు తినండి సావండి, కానీ మా పిల్లల్ని మరి పట్టించుకొని వాళ్ళకు ఒక పూట మంచి భోజనం పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.